ఈ కార్యక్రమం అనేది ఒక మిష. దీనికి నా దృష్టిలో పెద్ద ఇంపార్టెన్స్ అయితే నేను ఇవ్వాల. మామూలుగా ఏంటంటే జీవన సాఫల్య పురస్కారం, లైఫ్ టైం అచీవ్మెంట్. ఓ రిటైర్ అయిన ఒక ముసలాయన్ని తీసుకొచ్చి 75 ఏళ్ళ వాడికి మీరు సన్మానం చేయాలంటే వాడు ఉడుక్కుంటూ వస్తాడు, వాడిని ఎవడో పట్టుకొస్తాడు. ఇక కూర్చోబెట్టి మిగతా అందరం అయిన తర్వాత ఆయనకి ఈయన ఆ పని చేశాడు, ఈ పని చేశాడు అని చెప్పటం. ఆయన దానికి అదేం లేదండి, ఏదో అయిపోయిందండి, ఇచ్చారో నాకు తెలియదండి అంటాం. అందరూ పోవటం. ఇది కదా జరిగేది. వాడు ఎవడో పట్టుకోకుండా ఏం మాట్లాడకుండా ఉండాల్సింది వాడు. మీకు ఇందాక నుంచి అర్థమై ఉంటుంది. సన్మానం తీసుకోవటానికి వచ్చిన వాడిని నేను మాట్లాడకుండా కూర్చోవాలి. ఈ కార్యక్రమం మొత్తంలో ఎక్కువ డిస్టర్బ్ చేసింది నేను. వాళ్ళతో మాట్లాడటం, వీళ్ళతో మాట్లాడటం, అక్కడేమవుతుంది ఇక్కడేమవుతుంది చేయకూడదు నేను. అంతే కదా. అంటే ఇది దీని గురించి కాదు. కానీ ఇప్పుడు మరి వాళ్ళు కూడా వెళ్ళిపోతారేమో, వాళ్ళు పారిపోయే లోపల నేను చెప్తాను. ఏంటంటే ఇది ఫస్ట్ టైం ఐఎమ్ అగైనెస్ట్. మీ అందరి మీద నాకు ఈ ఆర్గనైజర్స్ మీద తీవ్ర నిరసన, వ్యతిరేకత ప్రకటిస్తున్నా. ఎందుకు అంటే లైఫ్ టైం అచీవ్మెంట్ అన్నట్టే నీ అచీవ్మెంట్ అయిపోయిందని చెప్పటమేగా. అయిపోయిందా, ఇంకెందుకు నువ్వు ఉన్నావని నేను అనుకోవాలి. అది అట్ట నేను అంత తేలిక వదిలేవాడిని కాదు. నా జీవన సాఫల్యం అయిపోయింది అంటే మరి ఇంకా మిగిలిన టైం నేనేం చేయాలి? చేయటానికి ఏం లేదా? ఇక వెనక అప్పం చేసా, 1970లో ఏం చేశా, 80లో ఏం చేశా, అప్పుడు నాకు ఆ ముఖ్యమంత్రి ఏమన్నాడు, ఇప్పుడేమన్నాడు, అప్పుడే ఎందుకు అవన్నీ ఎవరికి కావాలండి? ఎవరు నువ్వు ఏం చేసావు, నువ్వు ఎంత గొప్పవాడు అంటే ప్రతివాడు గొప్పవాడే. ఈ దేశంలో 140 కోట్ల మంది ఉంటే మీకు ఈ అప్పారావు ఇవాళ దొరికాడు కాబట్టి మాట్లాడుతున్నాడు. 140 కోట్ల మందిని వరుస కూర్చోబెట్టి మా ఇంటికే చెప్తారు నా అంత గొప్పవాడైతే ప్రపంచంలో లేడు అని. అందుకని ఆ గొప్పలు కాదు కావాల్సింది. ముఖ్యంగా జర్నలిస్టులకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇవాళ నేను రిటైర్ అయ్యింది మన అమ్మకున్నాడా వెళ్ళిపోయాడు. అమ్మకు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు రిటైర్ ఎందుకు అయ్యావు అన్నాడు. నేను 2017లో రిటైర్ ఎందుకు అయ్యాను, చేయాల్సిన పనులు బోల్డ్ ఉన్నాయా అందుకని రిటైర్ అయ్యా అన్న. ఈ పనులు చేయటానికి ఉన్న పనులు వదిలేశా. అంటే మన అందరం చేయవలసిన పనులు, అద్భుతమైన పనులు, ప్రతి జర్నలిస్టు మీద ఒక 100 జయంత కాలాల్సిన పని ఉన్నది. అది ఏం చేస్తాము? ఇక ముందు ఉన్నందులో ఇవాళ బతికున్నాం, ఈ దేశంలో గాలి పీలుస్తున్నాం, ఈ భూమి మీద నడుస్తున్నాం, దీనికి బరువు ఎక్కువ చేస్తున్నాం, దీని నుంచి అన్నీ తీసేసుకోవడం మనం ఏం చేస్తున్నాం? వాట్ ఈజ్ ఇట్ యువర్ మన ఎగ్జిస్టెన్స్కి మనం ఇస్తున్న జస్టిఫికేషన్ ఏంటి? ఊరికే ఎది కూర్చున్నాం బ్యాంకులో అంతేసాం ఇంతేసి ఈ సోదేనా? వాట్ ది హెల్ ఆర్ యూ డూయింగ్ ఫర్ ది సొసైటీ? నీ బతుకు మీద ఎగ్జిస్టెన్స్కి నువ్వు ఇస్తున్నటువంటి జస్టిఫికేషన్ ఏమిటి అని కనుక ప్రతివాడు ఆలోచించుకుంటే ఈ సన్మానాలు, రివార్డులు, జీవనాలు, సాఫల్యాలు, ఇంత పనికిమాలిన విషయాలు ప్రపంచంలో ఇంకోటి లేదు. అంత సన్మానం చేయించుకోవాల్సిన మహానుభావుడు ఈ 140 కోట్ల భారతదేశంలో ఒక్కడు కూడా లేడు, ఎవరు లేరు. సన్మానాలు కాదు చేయాల్సిన, దేశం బాగలేదు, ధర్మం బాగలేదు, వ్యవస్థ బాగలేదు, ప్రకృతి బాగలేదు, ఏది బాగలేదు అన్నప్పుడు కొద్దిగా ఆలోచన కనుక ఎవరికన్నా ఉంటే, కొద్దిగా ఇంగిత జ్ఞానం కనుక ఉంటే, ఆలోచించే శక్తి కనుక ఉన్నా చుట్టుపక్కల ఏం జరుగుతున్నది, నీ చుట్టూ ఏం జరుగుతున్నది, నువ్వెవడు, నీ బతికేమిటి, దేశం ఎట్లా ఉన్నది అని తెలిస్తే ఏ ఒక్కరికి నిద్ర పట్టదు, కడుపు దేవుతుంది, హృదయం ద్రవిస్తుంది. ఇంత జరుగుతుంటే నువ్వెందుకు ఉన్నావు అని
ప్రతివాడు వాడిని చూసి సిగ్గుపడాలి, క్షోభపడాలి. కానీ వీడేం చేశాడు, వాడేం చేశాడు, వీడికేం చేశాడు, ఇది పనికి మాలిన మన వ్యవహారాలు. సో అదొకటి. రెండవది, ఇప్పుడు మనం జర్నలిజం గురించి మాట్లాడుతున్నాం. ఈ జర్నలిస్టులకి నేను మీ అందరికీ ఒక్క విషయం చెప్తున్నాను. అంటే ఇప్పుడే ఇది ప్రారంభమైంది. ఇక్కడ ఏంటంటే ఎవరికి ఇంకా ఉండాలి, టైం చూసి ఎవరైనా వెళ్ళిపోవచ్చు. అసలు మీకు ఇంకో రహస్యం చెప్తా. ఓయ్ అమ్మకి వచ్చాడా? నేనేం చెప్పానంటే వీళ్ళకి ఈ కార్యక్రమం పెట్టారు కదా, అందరికి కలిప మనకు భయంకరమైన అన్యాయం ముగ్గురికి జరిగిందయా. వీళ్ళందరూ ఆర్గనైజర్లు ఒకటి నాకు సన్మానం పెట్టి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఇది ఖాళీ అయింది. నేను వీళ్ళు మాట్లాడతాడు బాగానే, అమోఘు అటు మాట్లాడించండి అంటే పాపం ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఆయనకి ఛాన్స్ రాలా. మదన్ గుప్తా అంటే మదన్ గుప్తాకి రాలా. ఇగో మాడపూడి శ్రీధర్. అప్పుడు మేము ఏం చేసామంటే, ఒక బాధితులు ముగ్గురు ఉన్నాం కదా, మదన్ గుప్తా, అమోఘు, నేను కలిసి ఒక ప్రణాళిక వేసాం. అన్యాయానికి గురైన వాళ్ళం కదా, మనం పని చేద్దాం, వీళ్ళు ఉంటేనే పోతేమి, మనం ముగ్గురం కలిసి రేపు పొద్దున వీడియో చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే విషయాలు అసలు ఇంతమంది వచ్చి కూర్చుంటున్నారని నేను కల్లో కూడా అనుకోలే. ఇప్పుడు ఇక తర్వాత మన బాధల తర్వాత బాద్దాం అనుకున్నాం. ఏంటంటే చెప్పదలుచుకుంది, మీ ఎలాగూ నాకు క్యాప్టివ్ ఆడియన్స్ దొరికారు కాబట్టి నేను చెప్తున్నా. ముఖ్యంగా జర్నలిజం గురించి మాట్లాడతా. జర్నలిస్టులో ప్రతి ఒక్కళ్ళని మీడియా బాగలేదు, మీడియా వ్యవస్థ అంతా కుళ్ళిపోయింది, ఒకప్పుడు ఏదో బ్రహ్మాండంగా ఉద్ధరించింది, అదంతా ఇప్పుడు పతనమైపోయింది కాబట్టి సర్వభ్రష్టమైంది అని ఈ కాలంలో మీడియాని తిట్టని వాడు ఎవడూ లేడు. దేశంలో ఏ ఒక్కడు మీడియా వాడు చెప్పినా 36 కంప్లైంట్లు చెప్తాడు. ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్ విత్ ది మీడియా అంటంలో ఎవరికి అనుమానం ఏం లేదు. అంటే అంత అలసైపోయిందన్నమాట మీడియా. కానీ ఒక మీడియా వాడుగా నేను చెప్తున్నా, ఇవాళ ఉన్న వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో 3 వ్యవస్థలు అంటారు. జుడిషియరీ ఫస్ట్, సుప్రీం ఏమో పార్లమెంట్, లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ 3 అన్నారు కదా. ఈ 3 వ్యవస్థలలో అవి పనిచేస్తున్న తీరు, ఇంకా ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు ఏమి ఉన్నాయో వాటి అన్నిటికన్నా ఎంతో కొంత బాగా కాస్త కోస్త గుడ్డిలో మెలలాగా ఉన్నది ఒక్క మీడియా ఒక్కటే. మీడియానే కనుక మీరు తప్పుపడితే ఇక్కడ మిగతా ఉన్న ఒక ఏ వ్యవస్థని చీల్చి చెండాడేయచ్చు. నా వరకు నేనే ఇప్పటి వరకు రాసిన ఎడిటోరియల్స్లో కానీ పుస్తకాల్లో కానీ వాళ్ళు రాక్కర్లేదని చెప్పండి, పర్వాలేదు, రాండి, భోజనం చేసి వచ్చారు కాబట్టి ఇంకాస్త స్థిమితంగా కూర్చోగలరు. మీకు ఏమైతే మనం చేస్తున్నామో ఈ జ్యుడిషియరీలు మిగతా అన్ని వ్యవస్థలు ఎంత భ్రష్టమైనవి, సర్వభ్రష్టమైనవి అనటానికి ఒక పెద్ద వివరణలో ఇంకా తిరుగులేని ప్రశ్నలు కేసు నేనే బిల్డప్ చేశాను. కాబట్టి వాడు ఎవ్వడు మాట్లాడే నైతిక హక్కు ఇవాళ ఏ వ్యవస్థకి లేదు. మీడియాని వేరెత్తి చూపే హక్కు ఈ దేశంలో ఏ ఒక్కడికి లేదు. ఎవడు చక్కగా ఉన్నాడు? పార్లమెంట్ చక్కగా ఉందా? రాజ్యాలే ప్రభుత్వాలు చక్కగా ఉన్నాయా? ఈ జ్యుడిషియరీ సరిగ్గా ఉందా? ఎవ్వడూ లేడు. కానీ అందరూ మర్చిపోయింది ఏంటంటే ఈ 3 తర్వాత ఉన్నది 4వ ఎస్టేట్ అంటారు.
మాకు మేము అనిపించుకోవటమే. సిగ్గుపడాల్సినవి మనకి చాలా ఉన్నాయి. అందులో ఇప్పుడు చెప్తా ఒక్కొక్కటి. ఫోర్త్ ఎస్టేట్ అని దానికి పెద్ద గౌరవం ఇవ్వటమే కానీ ఈ ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పేటువంటి పత్రికా వ్యవస్థకి ఇంత గొప్ప బాధ్యతలు నిర్వహించేటువంటి పత్రికా వ్యవస్థకి మన సోకాల్డ్ రాజ్యాంగంలో ఒక్కటంటే ఒక్క రక్షణ లేదు. ఇంతకుముందు నేను వీడియోలో చెప్పా, ఈ దేశానికి ప్రాతిపదిక అయినటువంటి ధర్మం గురించే రూల్స్ ఎట్లయితే లేదో ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి పత్రికా స్వేచ్ఛ గురించి ఇక్కడ ఒక తరం వాళ్ళు ఉంటారని, ఈ జర్నలిస్టులు అనేవాళ్ళు వీళ్ళు పార్టీలకు చెందరని, వాళ్ళు సమాజం కోసమే క్షేమం కోసమే పాటుపడతారని కలిపేయండి. నేను ఒకళ్ళెవరో అడిగారు, మా జర్నలిస్టు, మీరేదో మీటింగ్ పెట్టారు కదా, ఎంట్రీ పాస్ ఏముందా? ఒక అమ్మాయి, ఎంట్రీ పాస్ లేదు కానీ ఎగ్జిట్ పాస్ పెడదామా అనుకుంటున్నా అన్న. అంటే అట్లా ఎగ్జిట్ పాస్ ఏదైనా పెడితే అల్లరి చేసేవాళ్ళు కనుక ఉన్నవాళ్ళు ఒక 4-5 మాత్రమే ఉన్నా పర్వాలేదు, ఎవరు లేకపోయినా వాళ్ళు ఉన్నారు చాలు. అందుకని వేరే మళ్ళా డైరెక్షన్ లేకుండా కొంచెం వినగలిగితే వినండి. ఇవాళ వీళ్ళు నన్ను ఈ అవార్డుకి ఒప్పించడానికి పాపం వీళ్ళు పట్టు వదలకుండా 2 ఏళ్ళు 3 ఏళ్ళు మా రాణా ప్రతాప్ కష్టపడ్డాడు నన్ను ఒప్పించడానికి. వీళ్ళకి ఇతన్ని నేను పెట్టిన చిత్రహింస మామూలుదైతే కాదు. మీరు ఇతన్ని కనుక కదిలిస్తే భయంకరమైన హృదయ విదారకంగా చెప్తాను. నేను అంత టార్చర్ చేశాను. ఇంత చేసినా వచ్చారంటే వీళ్ళకి ఒక కమిట్మెంట్ ఉంది. ఈ అబ్బాయి ఏమన్నాడు తెలుసా అండి, మీరు కనుక వచ్చి నిలబడితే మీ అడుగుజాడల్లో మీ దారిలో మేము నడవగలమండి, మీరు వచ్చి మాకు అండగా నిలబడేది చాలు, మీరు మాట్లాడేది చాలు, మీరు వచ్చి మాకు మాట్లాడాలంటే మాకేదో మీకు సత్కారం చేసామనేది ఒక మిషగా మేము పెట్టుకుంటాం, దానికి ఒప్పుకోండి అన్నాడు. ఇంతే కదా మనం ఇప్పటికదే అంటున్నాడు. ఇట్లా ఆలోచించేవాళ్ళు నిజంగా ఇంకా జర్నలిస్టుల్లో మిగిలారు కాబట్టి జర్నలిజం అనేది ఇంకా కాస్త గౌరవనీయంగా ఉంది. ఇట్లా ఒక జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది వచ్చి, ఇందాక సంజయ్ ఉపాధ్యాయ నిన్న వచ్చాడు వీళ్ళ ప్రెసిడెంట్, నేను అతనితో మాట్లాడాను. ఒక పద్ధతి పాడు, ఒక క్రమం, ఏదో చేయాలనేటువంటి చాలా ఆలోచనలు ఉన్న సంస్థ ఇప్పటికీ ఉన్నది. వీళ్ళు ఇలా చేస్తున్నారంటే వీళ్ళందరికీ ఒక డైరెక్షన్ కోసం చూస్తున్నారు. ఇప్పటిదాకా జర్నలిజం అంటే లెఫ్టిజం అని, దేశాన్ని మా కాస్త వ్యవస్థలు సంప్రదాయము సంస్కృతి దీన్ని ఏదన్నా కుళ్ళబడవటమే ఆధునికతని అనుకుంటున్న టైంలో నిజంగా ఇలా చేసేవాళ్ళు ఏం చూసుకొని గర్వపడాలి, దేనికోసం పారాడాలి, దేన్ని చూసి స్ఫూర్తి పొందాలి అని కనుక ఆలోచించటం మొదలెట్టాలని ప్రతి జర్నలిస్ట్కి ఉంది. ఇవాళ వచ్చారే నిజంగా రజనీకాంత్ గారు TV9 ఆయన అన్నాడు చూసారా, చితక్కొట్టే మామూలుగా ఈయన అందరినీ నా కాలంలో, అయ్యో వీళ్ళు తప్పు చేస్తున్నారో ఇదే అని అంటే, అప్పుడు నేను రాసింది ఆయన ఇంకా గుర్తుపెట్టుకున్నానంటే, ఆయన ఒక TV9లో చాలా పెద్ద దీనిలో ఉన్నా ఒక 20 ఏళ్ల కింద నేను అన్న మాట గురించి ఆయన ఇప్పటికీ ఆలోచిస్తున్నాడు. ఇలా ఆలోచించే లక్షణం ఇవాళ ప్రతివాడికి ఉంది. అలా మనం గర్వపడదగ్గ జర్నలిస్టులే ఉన్నారు. రాజకీయ నాయకులతో పోలిస్తే ఈ గవర్నమెంట్లో కట్టలు నోట్ల కట్టలు బ్లాక్ మనీలు ఉన్నటువంటి ఈ వీళ్ళతో పోలిస్తే కేసులకి నోట్లో జడ్జీలలో వెతికినా నోట్ల కట్టలే బయలుదేరుతున్నాయి. ఇట్లా డబ్బులతో మునిగి తీరుతున్న వాళ్ళతో పోలిస్తే ఏ జర్నలిస్టు సుఖంగా ఉన్నాడండి? మీరు లెజిస్లేచర్లో ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో వాడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడంటేనే మనకి కోట్ల డబ్బులు సంపాదించడం, కరెన్సీ బ్లాక్ మనీ వాడింటో ఉంటుందని అందరికీ తెలుసు కదా.
ఏ జర్నలిస్టు ఎన్నేళ్ళు బట్టి ఈ నాయకుల చుట్టూ తిరిగేవాళ్ళు ఏం సంపాదించారు, ఏం బాగుకున్నారు, వాడు అంత తిన్నాడు వీడు ఎంత తిన్నాడు పిచ్చి కూతలకు వస్తారు. కానీ పట్టిపట్టకుండా ఈ జర్నలిస్టులు ఎంత కష్టపడుతున్నారు, దేనికోసం శ్రమిస్తున్నారు, వీళ్ళకి మీకు మనకు ఆలోచించడం అనేది ఈ దేశంలో ప్రతి ఒక్కడు మానేశాడు. కాబట్టి దుర్మార్గులకి దుర్భాగ్యులకి అంటే రాజ్యాలు అయిపోయింది. మీరు ఆలోచించండి, ఒకడు కనుక ఎమ్మెల్యే అయితే వాడు కనీసం ఎమ్మెల్యే టికెట్ కావాలంటే కనీసం 20-30 కోట్లు వాడు పెట్టుబడి పెట్టదు, వాడు టికెట్ రాదు. 20-30 కోట్లు అక్కడ పెడతాడు. పార్లమెంటుకి కూడా 100 కోట్లు ఖర్చు పెట్టేవాడు ఉన్నాడు. 100 కోట్లు ఖర్చు పెట్టకపోతే సీటు రాదు, గెలుపుకి మినిమం గ్యారంటీ లేదు కదా. నాకు కాల పరిమితి లేదు, మనం అందుకనే చెప్పా, మీకుంది కానీ నాకు లేదు. అయితే మీరు టికెట్ తెచ్చుకోవటానికి 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ప్రచారం కోసము ఓట్లకేమో వాడు తాగబోయిస్తాడు, ఓటు కొనుక్కుంటాడు, ఓటు కింద అని. ఇదివరకు మాకు తెలిసి పంచాయతీల్లో ఓట్ల కోసం డబ్బులు ఇచ్చి కొనుక్కునేవాడు. అక్కడేమో 100 ఓట్లు 200 ఓట్లు ఇదని ఎంతో ఖర్చు ఇచ్చేవాడు. ఇవాళ లోక్సభ ఎన్నికల్లో 1,00,000 ఊళ్ళో ఓట్లున్నా ప్రతి వాడికి డబ్బులు ఇచ్చి అవతల వారు ఇస్తున్నారు, ఓట్లు కొనుక్కుంటున్నారు. ప్రతి పార్టీ వాడు చేస్తున్నాడు. నీతి మంత్రులని చెప్పుకునేవాడు కూడా పార్టీ టికెట్ ఇవ్వాలంటే ఎవరన్నా కొత్తగా వచ్చాడు మీరు వీడిని పైకి తెద్దామంటే అంతకన్నా ఎంత పెట్టుకుంటావని అడుగుతున్నాడు ప్రతి పార్టీ వాడు, బీజేపీతో సహా. నీతి మంత్రులని అందరూ అనుకునే బీజేపీతో సహా ఎవరికైనా పార్టీ టికెట్ ఇవ్వాలంటే ఏ బీజేపీ నాయకుడైనా లేకపోతే ఇంకేదన్నా నీతిగా వాడన్నా ఎంత ఉంది వీడి కెపాసిటీ అని చూసేటువంటి దౌర్భాగ్యమే. అది బీజేపీ తప్పు కాదు, వ్యవస్థ తప్పు. అది లేకపోతే మీకు డబ్బులు లేవంటే అంటే ఒక అసెంబ్లీకి పోవాలంటే ఒక టికెట్గా రావాలంటే అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టిన వాడికి మనం ఎమ్మెల్యే చేస్తే వాడికి పెన్షన్ ఉంటుంది. వాడు ఉండేది 5 ఏళ్ళు కదా, 5 ఏళ్లలో ఆ అసెంబ్లీ పనిచేసేది సంవత్సరానికి 2 నెలలు. 9 నెలలు అది అసలు పనిచేయదు. మొత్తం మీద వాడు చేసేది సంవత్సరంలో 3 నెలలు పనిచేస్తాడు. ఆ 3 నెలలు అది పనిచేస్తుంది కానీ వీడు పనిచేయడు. అసలు ఆ సెషన్కే పోడు. పొయ్యిని కూడా బూతులు తిట్టడానికి పైరవీలు చేయడానికే వాడతాడు. అయినా వాడు ఏ విధమైన పని చేయకపోయినా వాడు అసెంబ్లీలో ఎమ్మెల్యే అయిన నేరానికి కారణంగా వాడు బతికినంత కాలం మనందరి డబ్బుతో మేపుతారు. పెన్షన్ అనేది వస్తుంది. లక్షలు వాడికి ఏమో ఇస్తారు, వాడికి పెన్షన్ ఇస్తారు. సుప్రీంకోర్టు అని ఉంది. ఆ సుప్రీంకోర్టు మన మామూలు స్కూళ్ళు పనిచేస్తాయి చూడండి, దసరా హాలిడేసు, సమ్మర్ హాలిడేసు, అవి ఇంకా బాగుపడ్డాయి స్కూళ్ళు. సెలవులు తగ్గించి పనిచేయటం మొదలుపోయి వీళ్ళు పనిచేయరు. సుప్రీంకోర్టు అటేమో కేసులేమో పెరిగిపోతుంటాయి. అయినా కానీ హాలిడేస్ వెకేషన్, ఈ వెకేషన్లు ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి? మిగతా వాడందరూ పనిచేసినప్పుడు ఆ జడ్జీలు ఎందుకు పనిచేయలేదు మనం అడిగేమా? అడగం. వాడిని ఏదంటే వాడికి కంటెంప్ట్, జడ్జీలు లేదనంటే కంటెంప్ట్ పిటిషన్ అని భయపెట్టి మన నోళ్ళు మోయిస్తున్నారు. ఆ జడ్జీని వాడు కనుక తప్పు చేసినా వాడి నోట్లో ఇంట్లో నోట్ల కట్టలు విపరీతంగా దొరికినాయి ఢిల్లీలో జడ్జీలు. అంతకుముందు జడ్జి ఏ జడ్జిని ఇంపీచ్ చేయలేడు, వాడి ఉద్యోగం ఎవరు తీసేయలేడు. తీసేయాలంటే హరిహరాలు దిగి రావాలి. అట్లాంటి వ్యవస్థను వాళ్ళు పెట్టుకొని పని చేయకుండా జీతాలేమో జడ్జీలు తీసుకుంటారు.
అసలు పనే చేయకుండా వందల కోట్లు ఖర్చు పెట్టిన వాడికి పెన్షన్ ఎందుకు ఇస్తున్నాడండి? లెజిస్లేటర్లకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి పెన్షన్ లేవు అని మనం అడగం. అంటే అట్లా వాళ్ళు ఆ రెండు వ్యవస్థలు బతుకుతుంటే ఇక గవర్నమెంట్ వాళ్ళ గురించి ఇక మీరు ఎంత తక్కువ చెప్తే అంత. వాడు ఆఫీస్కి వచ్చినందుకేమో జీతం ఇవ్వాలి, పని చేసినందుకేమో మనం లంచం ఇవ్వాలి ప్రతి ఆఫీస్లో. అంతే. దాన్ని జీవన విధానంగా మనము అంగీకరించి లంచం ఇస్తే కానీ పని చేయగా లంచాలు ఇచ్చి పని చేయించుకోవటమే సిగ్గుపట్టే బతుకులు మనం బతుకుతున్నాం. ఇట్లా మేము మూడు వ్యవస్థలు ఉంటే ఇప్పుడు ఈ జర్నలిస్టుల గురించి ఆలోచించండి. పోలీసుల కన్నా హీనంగా బతికేవాళ్ళు జర్నలిస్టులు. మన రాధాకృష్ణ మొన్న చెప్తున్నాడు, నా దగ్గర 20 ఏళ్ళు పనిచేశాడు. ఈ 20 ఏళ్ళు మాకు ఏమన్నావా, అంత మామూలు టెన్షన్ కాదండి, విపరీతమైన టెన్షను. ఎప్పుడు మీ ఫోన్ వస్తుందో తెలియదు, రాత్రి లేదు, పగలు లేదు, నిరంతరం వణికిపోయేవాళ్ళం. అది మిస్ అయ్యావు, ఇది మిస్ అయ్యావు, ఇదే చెప్తుండేవాళ్ళు. అంత మేము భయపడ్డామని చెప్తున్నాడు. అతనికి ఎంత ఇచ్చేవాడిని నేను జీతం? 2,000 3,000 చేతిలో పెట్టేవాళ్ళు. వెట్టి చాకరి కన్నా హీనంగా చేసిన ఆనందంగా జర్నలిస్టు కాబట్టి అట్లా పనిచేయటంలో ఆనందం గ్రహించిన వాడు జర్నలిస్టు. అట్టా 24 గంటలు పనిచేస్తూ ఎప్పుడు ఎవడు చంపుతాడో తెలియదు, ఎవడి మీద ఎవడు ఏ లారీ ఎక్కించినా వీడి స్కూటర్ల మీద దీని మీద పోతుంటే ఎవడు వచ్చైనా గుద్దుతాడు. చస్తే కనీసం వాడు పనిచేసే పేపర్ వాడు కూడా వాడి పేరు రాయడు, వీడు తన పేపర్లో పనిచేస్తున్న వాడి సంగతి కూడా రాయడు. ఒక పత్రికలో పనిచేస్తున్నా లేకపోతే ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నా అని చెప్తాడు. అంటే వాడెందుకు చెప్పడంటే వాడికేం పాపం వాడి మీద ప్రేమ లేదని కాదు. వాడు చెప్తే వీడు నా పేపర్లో పనిచేస్తున్నాడు అంటే అసలు వీడికి ఏమి ఇస్తున్నావు నువ్వు, వీడు పోయావు కదా నువ్వు కాంపెన్సేషన్ ఇస్తావు అని లేబర్ వాళ్ళు అడుగుతారేమో అని వాడి భయం. నిజంగా సభ్య సమాజం అనేది మనకు ఒకటి ఉంటుంది కదా, మేధావులు అనేవాళ్ళు ఉంటారు కదా, కూర్చుంటే లేవలేని మేధావి కూడా మీడియాను తిట్టేవాడే కదా. ప్రతి మేధావికి లక్షణం ఏంటంటే మీడియా తప్పుపోయింది. రాజకీయ నాయకుడు తప్పుపోతే అడిగే దమ్ములు లేవు. అచ్చోసిన ఆంబోతులు అయిపోయారు వాళ్ళు ప్రతి రాజకీయ నాయకుడు. మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? అట్టవాడు మా కాలంలో ఇట్లా లేదు. ముఖ్యంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చీఫ్ మినిస్టర్లు ఉన్నారే, వాళ్ళకు ఉన్న మదము మామూలు మదం కాదు. అసలు జర్నలిస్టు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మనిషికి విలువ అనేది ఉండదు, మనుషుల్లాగా చూడరు. ఏ పేపర్ ఆ పేపర్ వాడు ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తారే, చూస్తున్నాం కదా. అట్టా వాళ్ళకి ఏమీ లేకపోయినా మాట్లాడకుండా బతికి అణిగిమణిగి బతకటం, జీతాలు రావు, గుర్తింపు ఉండదు. మా జర్నలిస్టులుగా పాపం వాళ్ళకి ఆలోచించేటువంటి శక్తి, స్పందించేటువంటి ఫ్యాకల్టీ కూడా దెబ్బతిన్నది ఈ మధ్య. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పనా, ప్రతివాడు జర్నలిస్టు అనిపించి జీతం కోసం వీళ్ళు ఇచ్చే జీతం ముష్టి జీతం అడుక్కునేవాడికి ఎక్కువ సంపాదిస్తాడు జర్నలిస్ట్ కన్నా. లంచాలు తీసుకునేవాడి సంగతి నేను మాట్లాడలే. ప్రైవేట్గా జీతంలో సంపాదించేవాడు, దాని మీద బతికేవాడు, వాడికి మినిమం వేజెస్ కూడా రావు. అట్లా ఉన్నవాడు ఎందుకు పనిచేస్తాడు? ఓ అక్రెడిటేషన్ అని వాడికి ఒక కార్డు ఉంటుంది, అది కనుక ఉంటే వాడికి ఒక గుర్తింపు ఉంటుంది, వాడికి ఏదో ఒక ఫీలింగ్ ఆఫ్ ఇంపార్టెన్స్ కోసం చేస్తాడు. ఆ కార్డు కోసం బానిస బతుకులు బతికేవాడు 2 మంది ఉన్నారు. ఈ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు అన్న వాళ్ళకి గుర్తింపు పత్రాలు ఇస్తారు. నాకు కూడా ఇచ్చారు. నేను 7 ఏళ్ల కిందనే 9 ఏళ్ల కిందనే వితంతువుని అయిపోయా,
నాకు కార్డు ఉంది. ఆ కార్డు మొన్న జూన్లో అయిపోయింది, జూన్లో ఎక్స్పైర్ అయిపోయింది. నాతోనే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ జేబుల్లో ఉన్న కార్డులు ఒక్కనెవరినైనా చూపించండి. 2024 జూన్లో ఎక్స్పైర్ అయిపోయినాయి. వీళ్ళందరూ ఎవరి జేబులో ఉన్నాయి. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. ఇప్పుడున్న మహాఘనత వహించిన గవర్నమెంట్కి జర్నలిస్ట్ అన్నవాడికి 2 ఏళ్ళైనా జర్నలిస్టులకి అక్రెడిటేషన్ ఇచ్చే దిక్కు లేదు. అయినా అది ఎవడు క్వశ్చన్ చేయట్లా. ప్రతి 2 నెలలకి 3 నెలలకి అక్రెడిటేషన్ చేసుకుంటూ పోతున్నారు. ఇట్లా ప్రతి చోట వ్యవస్థలో అడుగడుగున అన్యాయాలు ఇరుక్కుంటూ మాట్లాడదామంటేనేమో పోలీసులు, వ్యవస్థలు, మినిస్టర్లు, ఎవడో ఎమ్మెల్యేలు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మేము ఎంతోమంది, నా సర్వీసులో ఎంతోమందిని డీల్ చేసాం. ఎంతోమంది ముఖ్యమంత్రులు చెడు కూడా ఆడారు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి, బుద్ధుందా లేదా అని అడిగాను. అడిగినప్పుడు అప్పుడు చెల్లింది ఎందుకు అని నా గొప్పతనం కాదు. ఆ రాజకీయ నాయకులకి, మంత్రులకి, ముఖ్యమంత్రులకి ఒక సంస్కారము, ఒక గీత, లక్ష్మణ రేఖ గీటకూడదు. ఓ జర్నలిస్టు పత్రిక ఏదో పడితే పోయి దాని మీద దాడులు చేయకూడదు. వాళ్ళు అన్నదానికి మనం కౌంటర్ చేయాలని వాళ్ళ హద్దుల్లో ఉండేవాళ్ళు ఒక 20-30 ఏళ్ళ దాకా. ఈ మధ్యకాలంలో విపరీతంగా పోయింది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఇప్పుడున్న జర్నలిస్టులను తిట్టే ముందు వాళ్ళు ప్రతిరోజు అడుగడుగున ఎదుర్కొంటున్న సమస్యలు బయలుదేరితే ఇంటికి వెళ్ళేటప్పటికి ఇల్లు చేరతామో లేదనేది కూడా తెలియకుండా, జీతం ఇవాళ కనుక వస్తే వచ్చే జనానికి వస్తుందో రాదో తెలియకుండా బతుకుతూ భయంగా బతుకుతూ జర్నలిస్టులు పడుతున్న రంప కోతలు ఎవడన్నా ఆలోచిస్తున్నాడంటే ఎవడు ఆలోచించు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆ మేనేజ్మెంట్ బాగాలేదు, ఈ మేనేజ్మెంట్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అనే కన్నా ఈ మొత్తం వ్యవస్థ ఇలా పోవటానికి కారణము ఒక్కటే, మనమే, ఈ సమాజమే. జర్నలిస్టులు, మీడియా ఇవాళ ఉన్న దౌర్భాగ్యకరమైన, దయనీయమైన పరిస్థితికి కారణము. ఎందుకు వచ్చింది అని అంటే, ఈ పార్టీ వాడు, ఆ పార్టీ వాడు, పార్టీలకు చెందిన వాళ్ళు, వేరే కాంట్రాక్టర్లు, వాళ్ళందరూ మీడియా ఓనర్లు అయిపోయారండి, ఎడిటర్లకి స్వేచ్ఛ లేదండి అని మళ్ళా పెద్ద థీసిస్లు చేస్తారే. మన దగ్గర ఇంకోటి ఉంది, ఎడిటర్ అనేవాడు చాలా గొప్ప ఎడిటర్, సీనియర్ ఎడిటర్ అని వాడికి కనుక మంచి పేరు రావాలంటే వాడు ఏం చేయాలంటే వాడు మేనేజ్మెంట్లో దిగుతుండాలి. అసలు పత్రికల్లో ఎడిటర్లు పనిచేసే స్వేచ్ఛ లేదు, ఎడిటర్కి స్వేచ్ఛ లేదు. పత్రిక ఎందుకు అంటే ఈ మేనేజ్మెంట్లు అట్టున్నాయని వాడి కింద పనిచేసే స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళందరికీ వాడి మేనేజ్మెంట్ వాడిని పనిచేయించట్లేదని చూపించి తన అసమర్థతని కప్పుకొని వాళ్ళందరి చేత చప్పట్లు కొట్టించుకుంటాడు. నేను ఎడిటర్గా 23 ఏళ్ళు పనిచేశాను. నాకు ఏ మేనేజ్మెంట్ నేను గుర్తించలేదు. మేనేజ్మెంట్ ఎవడండి, ఏం చేస్తుంది? నేను అమ్మో పని చేయలేదు అనేది ఏమీ లేదు. నీకు గనక ధైర్యం ఉంటే, నువ్వు గనక నిజాయితీ ఉంటే నేను ఏ గవర్నమెంటు ఏమీ అనలేదు, ఏ మేనేజ్మెంటు నిన్నేమీ చేయలేదు. ప్రతి మేనేజ్మెంటు నన్ను చూసి భయపడిందే తప్ప నేను ఏ మేనేజ్మెంట్కి భయపడలా. నేను ఎప్పుడు పోతాను అని వాళ్ళు అనుకున్నారే కానీ ఎప్పుడు తీసేస్తారో అని నేను అనుకోలే. ఎందుకు అనుకోలేదు అంటే కారణం ఏం లేదు. ఇగో ఈయన మన వాడు చెప్పిన ఇంటర్వ్యూలో మీరు చూడండి, నేను చాలా ఓపెన్ ఈ కోటిరెడ్డి చక్కటి క్వశ్చన్ లేదు. ఆ వీడియో ఒకసారి అందరూ చూడండి. నా జర్నలిస్ట్ ప్రస్థానం కానీ చాలా ఇన్సిసివ్ క్వశ్చన్స్ ఉంది, మీరు స్టడీ చేయండి. ఎందుకు అంటే వాడిచ్చేది ఉద్యోగం దాన్ని బట్టి తీసుకుని మన స్టాండర్డ్ అంతా పెంచుకుంటూ వాడు 50,000 లక్ష రూపాయలు, నేను పనిచేసేటప్పుడు
నా 80,000 ఇంత వచ్చి 9 ఏళ్ల కింద నాకు వచ్చింది. నాకు 1,80,000తో బతకటానికి నేను కనుక అలవాటు పడితే వాడు రేపు పొద్దున కనుక కోపం వచ్చింది, నువ్వు రేపు రాకు అంటే నాకు 1,00,000 ఇచ్చేవాడు లేడు, ఇల్లు గడవదు. నేనేం చేశానంటే నాకు వద్దు, వీడిచ్చే జీతం ఇస్తే ఇస్తాడో రేపు ఇస్తాడో రాదో తెలియదు, కాబట్టి అది ఇచ్చేది కాదు, మనకి ఎంత కావాలో అంతకే ఖర్చు పెట్టుకొని ఆ బతుకే కనుక బతికితే 40,000 అయితే బతుకుతా చాలు. వాడు 1,80,000 ఇచ్చాడు. నా 40,000కే నా స్టాండర్డ్ని కనుక పెట్టుకుంటే ఆ ఉద్యోగం పోయినా ఈ 40,000 ఎక్కడైనా జాతకాలు రాస్తా, బాగా చెప్తా, పౌరోహిత్యం కూడా చేస్తాను. నేను మా కులవృత్తి కాబట్టి నేను చక్కగా బతుకుతా, నాకు ఏ మేనేజ్మెంట్ అక్కర్లే ఏమక్కర్లే అనేటువంటి ధైర్యం నాకు ఎప్పుడైతే ఉందో, ఇక నాన్న ఏ ప్రపంచంలో ఏ మేనేజ్మెంట్ నన్ను భయపెడుతుంది? పోనీ ఇవాళ ఉందా, ఉన్నది, పోయిందా, పోతాం, మన బతుకుతాం అనే కనుక ఆ ధైర్యం కనుక ఉన్న జర్నలిస్టుని ప్రపంచంలో ఏ మేనేజ్మెంటు ఎవ్వడు ఏమీ చేయలేదు. అలా చేయగలిగితే అందుకని అప్పుడు ఎవడైనా మనకి తల వస్తాడు. తర్వాత ఏంటంటే నీకు ధైర్యము ఇది లేక ఇట్లా అయింది కానీ ఇవన్నీ ఎందుకు కానీ చివరికి ఇప్పుడు ఇంతమంది ఇన్ని రకాలు పడుతున్నారని అంటే ప్రతి జర్నలిస్టు జీవితంలో ఒక ఈ వృత్తిలోకి బుద్ధున్నోడు ఎవడైతే రాడు, బుద్ధున్నవాడెవడు జర్నలిజంలోకి రాడు. అది పెట్టారా తీసేశారా? ఉందా? మీరు జర్నలిజంగా ఎందుకు వచ్చారంటే గతిలే కారణా తీసేశారా? అట్లా వచ్చిన పరిస్థితిలో నిజంగా మీరు చూడండి, ఈ సమాజంలో ఇప్పుడు నేను సమాజానికి సీరియస్గా 3 వ్యవస్థలు ఫెయిల్ అయితే ఇవాళ ఎవరికైనా కోర్టుల మీద భయం లేదు, దేని మీద భయం లేదు, గవర్నమెంట్ మీద భయం లేదు అన్నప్పుడు భయం ఏది ఉందంటే మీడియా అంటేనే భయం. మీడియాలో వస్తుందేమో, మీడియాకు తెలుస్తుందేమో, మీడియాలో బయటకు వస్తుందన్న భయం ఒక్కటే ఈ దేశాన్ని నడిపిస్తున్నది. అంటే మొన్న 3 వ్యవస్థలు ఫెయిల్ అయినాయి. బాగా డబ్బులు తీసుకొని ప్రివిలేజెస్ ఉండి ప్రత్యేక హక్కులు, కంటెంప్టులు, వాడి జోలికి పోతే కంటెంప్ట్ అంటాడు. వీడికి ఏ హక్కు లేదు. ప్రజాస్వామ్యంలో పత్రిక మేము రాసాం, పిక్చర్ ఎడిటోరియల్స్ నేను రాశా. రాజ్యాంగం ప్రసాదించిన హక్కు పత్రికా ఏమీ లేదా, ఒట్టి మాట అది. మీ రాజ్యాంగంలో పత్రికా స్వేచ్ఛ అనే మాటే లేదు అక్కడ. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని మీ అందరికీ ఏదో ఉన్నదని, దేశంలో ప్రతి ఒక్కరికి ఉండే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో పత్రికా స్వేచ్ఛ కూడా ఉన్నట్టే భావించవలను అని ఎవరో సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పిందట. అది చెప్పి పత్రికా స్వేచ్ఛ అనేది రాజ్యాంగబద్ధమైన ఏమీ లేదు. మనం ఇప్పటిదాకా అడగల, ఇప్పుడు అడగాలి. ప్రతి మీడియా వాడు అడగాలి, మీరు ఇన్ని వ్యవస్థలు అచ్చోసిన ఆంబతుల్లాగా తిరుగుతున్నాయా? మా సంగతి ఏమిటి? మీ సమాజానికి చేస్తున్నటువంటి కృషికి, మేము చేస్తున్న సర్వీస్కి, ఈ వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటంలో భయం అనేది ఉన్నది మా ఒక్కళ్ళ వల్లే ఉంది. కాబట్టి మేము మా పని చేయటానికి మీరేం చేస్తున్నారు, మీ రాజ్యాంగం లేదా మార్చండి. అమెరికాలో చేసింది ఫస్ట్ అమెండ్మెంట్ అంటారు. అమెరికన్ రాజ్యాంగంలో చేసిన మొదటి సవరణ దీన్నే. అట్లా మనం ఇప్పటిదాకా అడగలేదు. మనకు కూడా హక్కులు కావాలి, మనకు ఒక ప్రివిలేజ్లు కావాలి. కూర్చుంటే లేవలేని ఎవడైనా కేసు పెట్టగలడు. ఇవాళ డిఫమేషన్ కేసులు, క్రిమినల్ కేసులు అవి కనుక వెంటాడితే ఈ మేనేజ్మెంట్లో వాడిని ఉద్యోగంలో తీసేస్తాయి. వాడు తీసేసిన కేసు వదలదు. వీడు సొంత ఖర్చులు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతుంటాడు. ఎంత బతుకులు బతకాలో తెలుసా? నేను ఎడిటర్గా ఉన్న 23 ఏళ్లలో మా రిపోర్టర్లు అందరినీ, మీ మీద కేసులు రాకపోతే నువ్వు ఎందుకు పనికిరాని వాడివే, వచ్చేట్టు చేసుకో, నీకెందుకు నేను చూసుకుంటా అన్నా.
చూసుకుంటా అంటే వాళ్ళు ఏమైందంటే నా చచ్చేటి రోజు క్వశ్చన్ వచ్చేది. నేను కోర్టులో పోయాను. పోతే ఈ క్రిమినల్స్, వ్యభిచారులు వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా నిలబెడతారు. ముద్దాయి ఎంవీఆర్ శాస్త్రి అంటాడు వాడు. అంటే నేను పోయి నిలబడాలి. ఎవరి పక్కన ఓ జేబు దొంగ దగ్గర ఒక వేశ్య వ్యభిచారం చేస్తే పట్టు వాళ్ళ పక్కన ఉండు సరిగ్గా చేతులు కట్టుకో అంటాడు. కట్టుకోవాలి. నేను ఏటర్ని. ఎన్ని అవమానాలు తెలుసా. ఇది ఎందుకు అంటే ఎడిటర్గా పత్రికా స్వేచ్ఛ, పత్రికా వ్యవస్థలో నా పని నేను చేస్తున్నందుకు కానీ నాకు ఈ సమాజంలో ఈ వ్యవస్థలో ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి. మనం ఎప్పుడన్నా అడిగామా? ఇప్పుడు అడగాలి. ఇప్పుడు జర్నలిస్ట్ ఎందుకు అంటే ఇప్పటిదాకా ఉన్న జర్నలిస్ట్ సంస్థలకి వీళ్ళకి ఎంతసేపు వాళ్ళ గోళలు వాళ్ళ ఇవి. ఆ ప్రెస్ క్లబ్లో దొరికే మందుకి లైసెన్స్లో ఎక్సైజ్ డ్యూటీ లేకుండా కాస్త తక్కువ రావడానికి వచ్చేది ఎట్టా అని వస్తుంది తప్ప ఈ ఫండమెంటల్ క్వశ్చన్స్ మీద ఎవరు దృష్టి పెట్టాలి. కనీసం ఇప్పుడన్నా ఈ రకమైన ఆలోచన ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి వాళ్ళు వచ్చి ఇవాళ ఇన్ని రకాల మేనేజ్మెంట్లు అన్ని పత్రికలు. ఆ భరత్ గారు జీటీవీలో ఎప్పుడు రోజు అయితే అక్కడే కూర్చొని చీల్చి చెండాడే పడతాడు. వాళ్ళని వీళ్ళని మామూలుగా వీర విహారం చేస్తున్నవాడు పొద్దున ఎన్నింటికి 6-7 వచ్చాడు. ఇంకా పోవట్ల వచ్చి ఎందుకు కూర్చున్నాడండి? హీ ఫీల్స్ లైక్ స్టేయింగ్. రజనీకాంత్ పొద్దున రాగానే 6:30 కల్లా ఆయన ఎందుకు వచ్చాడు అంటే ప్రతి వాళ్ళలోనూ రావాలి, కూర్చోవాలి, ఆలోచించాలి అనేటువంటి ఇది ఉన్నది. వీళ్ళందరూ పనిచేసేటువంటి పరిస్థితిని మనం కల్పించాలని అంటే సమాజంలో మనము ప్రతి వాడికి ఒక బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత ఉన్నది అని నీకు చెయ్యాలి అని అంటే మిగతావి ఏమీ చెయ్యక్కర్లేదు. కానీ ఇప్పుడున్న మీడియాలు, జర్నలిస్టులు పనిచేయకపోవడానికి కారణం మేనేజ్మెంట్లు అని ఏమీ తెలియని అంట్ల వెధవలు కూడా తీర్పులు చెప్పేస్తున్నారు కదా. ఇవాళ మీడియా పెట్టాలంటే బ్రహ్మాండమైన 100 కోట్లు ఉంటే కాదు అని చెప్తున్నారు కదా. ఓ 100 కోట్లు ఉంటే కానీ మీడియా పెట్టలేదు కాబట్టి వాడు ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు పెడుతున్నాడు, అందుకని సమాజం పాడైంది అంటున్నారు కదా. ఆ 100 కోట్లు మనం పెట్టలేమా? మన ఎవరి దగ్గర లేవు డబ్బులు. 100 కోట్ల మంది అయితే ఉన్నాంగా. ఈ దేశంలో ఉన్న ప్రతివాడు ఒక్క రూపాయి కనుక అక్కడ పెడితే 100 కోట్లు ఇమ్మీడియట్ పడిపోతాయి. 100 కోట్ల మంది ఇంకా 140 కోట్ల మందిలో జస్ట్ 100 కోట్ల మంది ఒక్క రూపాయి. ఇవాళ రూపాయి నాణ్యం కూడా ఎవరికి, రూపాయి నోటు ఎవడు చూడటం. అడుక్కునేవాడు కూడా 5 రూపాయలు లేని తీసుకో అంటే రూపాయికి విలువ లేని టైంలో మీరు ఒక్క రూపాయి మీరు ఇస్తే పెద్ద మనుషులైన వాడు ఇందాక గోపాలగౌడ్ గారు వచ్చారు కదా, సామవేదం షణ్ముఖ శర్మ గారని ఆయన వచ్చాడు కదా. ఇగో మన ఎదురుకుండా మాడబోటి శ్రీధర్ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరితో ఢీ అంటే ఢీకని కొట్టి యుద్ధాలు చేసినటువంటి ఇట్లాంటి మహానుభావులు ఉన్నారు కదా. ఇలాంటి మేధావులు అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు ఒక 10 మందో 20 మందో ముందుకొచ్చి, లేదు వాళ్ళు ముందుకు వచ్చి, మనకు తెలుసు కదా అందరైతే గడ్డి తినరు కదండి. ప్రతివాడు డబ్బులుంటే తీక్కుదినే నీచత్వం లేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఆయన పర్యావరణం ఇది చేసి ప్రకృతికి అది పాడైంది ఇది పాడైంది తంటాలు పడతాడు. కానీ నేను రాజకీయ నాయకుడిని, డబ్బులు సంపాదించడం నా పని, నాకేం పోస్ట్ వస్తుంది, దాన్ని ఎట్లా సంపాదించాలి, ఎవరిని పట్టుకోవాలంటే ఎప్పుడూ బాగుపడేవాడు. అవి లేకుండా ఇట్లా చేస్తున్న వాళ్ళు ఇలాంటి పిచ్చోళ్ళు కూడా ఉన్నారు కదా, రాజకీయాల్లో కూడా ఉన్నారుగా. న్యాయ రంగంలో కూడా ఆయన గోపాలగౌడ్ లాంటి పిచ్చోళ్ళు ఉన్నారా? ఇట్లా ఉన్నవాళ్ళ కనీసం పిచ్చి మహారాజులు ఒక 10 మంది పెద్ద మనుషులు దొరకరా? మనం కనుక పెడితే మనం కావాలంటే నేను ఒక ఛాలెంజ్ చేస్తాను. ఊరికి పిచ్చి మాటలు మాట్లాడే ఉపయోగం లేదు కదా.
మీరు ఏం చేయాలి, నేనేం చేయగలను అంటున్నా. నాకు ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ఇప్పుడు చెప్తున్నా. మీడియా సంస్థలు ఏమీ పనిచేయట్లేదంటే సరైన మీడియా సంస్థ ఒక్కట్లేదు కదా, సరైన మీడియా సంస్థని మనం పెడదాం. ఇదివరకులాగా పెద్ద పెద్ద మిషనరీలు తెచ్చుకొని ఇంపోర్ట్ చేసి ప్రింట్ చేసి న్యూస్ ప్రింట్కే ప్రొడక్షన్ కాస్ట్కే 40% ఖర్చు అయిపోతుంది కానీ ఏడవలసిన పని లేదు. ఇవాళ పేపర్ కావాలంటే ప్రింట్ చేయాల్సిన పనే లేదు, కాగితంతో అవసరం లేదు, ఇంకా అవసరం లేదు. ఈ పేపర్ యుగము. ప్రతివాడు ఎందుకైనా మంచిది, దేనికైనా కాకుండా ఫోన్ తప్ప ఇంకోటి ఏమి బతకటం 24 గంటలు అహర్నిశలు అదే దీక్షలో ప్రతివాడు ఉన్నాడు కదా. మన బతికే టెలిఫోన్ కదా, స్మార్ట్ ఫోన్ కదా. ఆ స్మార్ట్ ఫోన్లోనే పేపర్ చదవచ్చు. అందుకని పేపర్ని ప్రింట్ చేయాలంటే ఇదివరకు ఖర్చు అయ్యేది కానీ ఇప్పుడు అక్కర్లేదు. మీకు దమ్ము కనుకుంటే జర్నలిస్టులు లాంటి వాళ్ళు కనుక తలుచుకుంటే ఇవాళ మన కర్మేం పట్టిందంటే ఏమి రాయాలో మనకు తెలియదు, న్యూస్ అంటే ఏంటో తెలియదు, ఆ న్యూస్ ఎట్లా తయారు చేయాలో తెలియదు. మనం ఎంత దయనీయమైన పరిస్థితికి వచ్చిందంటే తోక కుక్క నడుస్తుందా, కుక్క తోక నడుస్తుందా? మనకిప్పుడు తోక కుక్క నడుస్తుంది. ఈ సోషల్ మీడియా అని ఒకటి వచ్చింది. ఈ వచ్చిన తర్వాత చిల్లర ప్రతివాడు వాడికి తోచింది, వీడికి వచ్చింది, వాళ్ళ అమ్మమ్మ ఏదో చెప్పింది, ఎక్కడో జరిగింది, ఏదో పుట్టించింది, ఏమీ తోచకపోతే వాడే ఒక కథ పుట్టించి ఏదో వేస్తాడు. ఎవడో ఏదైనా దాన్ని వైరల్ అవటం అంటారు. వైరల్ అయింది అనే వరకు ఎవడికో పిచ్చి లేచి ఏదో ఒకటి కనుక పుట్టిస్తే అది కనుక వైరల్ అయితే ఇర్రెస్పాన్సిబుల్ ఫెలోస్ సృష్టించినటువంటి పుకార్ని ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా, అసలైన కుక్క అన్నది మెయిన్ స్ట్రీమ్ మీడియా, తోక అది సోషల్ మీడియా. అక్కడ పిచ్చి లేదు, దానికి ఏదో అయింది, అదేదో తోకని ఇట్టనే ఇదైపోయి వైరల్ అయిందని మెయిన్ స్ట్రీమ్ మీడియా వాడు మాట్లాడుతుంటారు. యూట్యూబ్ వాడేమో పని చేయాలి, వాడు చేసిన చెత్తంతా తీసుకొచ్చేమో సోషల్ మీడియా వాడు దాని మీద డిబేట్ పెడతాడు. అంటే మన పని మానేసాం కదా. మనకి సోషల్ మీడియాకి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఏంటంటే మనకి ప్రొఫెషనలిజం ఉంది. ఒక వార్త అంటే వాడు వార్త చేస్తాడు, మనము వార్త రాస్తాం. కానీ వాడికి లేనిది మనకున్నది ఏంటంటే మనకు ప్రొఫెషనలిజము, మనకు ఒక ట్రైనింగు, ఏది వార్త, ఏది చేయాలి, ఏది చెకప్ చేయాలి, ఏ వార్తను ఎలా మార్చాలి, ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఇవన్నీ మనకు తెలుసు. మనకెందుకు తెలుసుకుంటే ఒక బాధ్యతాయుతంగా పనిచేస్తుంది దాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటారు. ఎందుకంటే బాధ్యతాయుతంగా మీరు పనిచేయకపోతే మీకు చట్టాలు వగైరాలు ఆంక్షలు ఉన్నాయి కాబట్టి మనకు ఒక ఇది ఉన్నది. ఇవేమీ లేనివాడు ఇర్రెస్పాన్సిబుల్ ఫెలోస్కి వాళ్ళు మనం చూసి వాడు మాట్లాడాలి. ఇవాళ వాడు చేసిన దాన్ని చూసి మన పని వాడు చేస్తున్నాడు. మెయిన్ స్ట్రీమ్ మీడియా పని సోషల్ మీడియా చేస్తుంది. పిచ్చబాబుడు పిచ్చకూతులు పోయటం సోషల్ మీడియా పని, ఆ పని ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా చేస్తుంది. అంటే ఎవరిథింగ్ టాప్ సిటర్. ఈ పరిస్థితి పోవాలంటే అసలు ఇవాళ మీరు చూడండి, ఇన్ని పత్రికలు ఉన్నాయి కదండి. మా పూర్వకాలం ఏదో బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని ఏలుతున్న సమయంలోనే జాతక కథల్లో చెప్తుంటాడు, అప్పుడు తథాగతుడు ఎక్కడ పుట్టాడు. మా కాలంలో కాంపిటీషన్ ఉండేది, పత్రికల మధ్య కాంపిటీషన్ ఉండేది. ఏమిటి కాంపిటీషను అంటే, ఈ వార్త ఇవాళ వీడు వేశాడంటే ఒక స్కోరు, వాడు స్కూప్ అనేవాడు ఎక్కడ వింటున్నారా ఇప్పుడు? ఒక పత్రికలో స్కూప్ వాడెవడో తెచ్చాడో ఒక పెద్ద స్టోరీ వేశాడంటే వీళ్ళతో వాళ్ళ కడుపును మండేది. దీన్ని మించిన బాబు లాంటి స్కూప్ ఇంకోటి నేను తేవాలని ఇతర పత్రికల్లో ఉన్నవాళ్ళు చచ్చే కష్టపడేవాళ్ళు. ఒక పేపర్లో రిపోర్టర్లు కనుక ఉంటే, రిపోర్టర్లు 4 పత్రికలకు సంబంధించిన వాడు కనుక వెళ్ళినా
ఈ నలుగురు కలిసే వెళ్తుంటారు, కలిసే పని చేస్తుంటారు, కలిసే టీలు తాగుతున్నా అది జిల్లా అయినా, పల్లెటూరులో అయినా, సిటీలో అయినా, ఏ బీట్ వాడైనా ఏ రిపోర్టర్కి ఆ రిపోర్టర్ సాయంత్రం అయ్యారంటే నాబోటి పిచ్చోళ్ళు ఉండేవాళ్ళు అక్కడ ఎయిటర్లుగా. నువ్వు ఇది ఇవాళ పొద్దున సార్ ప్రెస్ కాన్ఫరెన్స్లో తెచ్చావులే, స్పెషల్ ఏం తెచ్చావు, ఎక్స్క్లూజివ్ ఏం తెచ్చావు, అందరూ తెచ్చేది నువ్వు ఇస్తే నీ స్పెషాలిటీ ఎందుకు అని మేము అడుగుతాం. కాబట్టి ఎవరికి వాడు ఎక్స్క్లూజివ్ కోసం పనిచేసేవాడు. ఆ పని చేసి రోజు నేనేదో ప్రత్యేకమైన వార్తను తేవాలనే స్పర్ధ, కాంపిటీషను ప్రతి ఊళ్ళో ఉన్న ప్రతి స్ట్రింగర్ ఫీల్ అయ్యేవాడు. అవునా కదా? అది ఉన్నప్పుడు వాళ్ళకు ఒక మజాజ్ కిక్ ఉండేది. అప్పుడు వాడు రాసే వార్తలకి జనం చదివేవాళ్ళు. ఇవాళ ఈ వార్త వస్తుందంటే ఆ వార్తలను బట్టి ప్రజలు చదువుకునే పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితి అంతా పోయి ఇవాళ మీరే ఆలోచించండి. నేను పత్రికలు ఉన్నాయి కదా, చదువుతుంటారు కదా, పోనీ ఛానళ్ళు, న్యూస్ ఛానళ్ళు ఉన్నాయి కదా, గడిచిన 10 రోజుల్లో వచ్చిన మంచి స్టోరీ చెప్పండి. ఒక న్యూస్ వీళ్ళు బ్రేక్ చేశారు అనేది ఏమైనా ఉందా? వాడు ఒక ఎమ్మెల్యే గురించి ఇంకొక ఆయన తీసిన చండాలపు వీడియో గురించి బయట పెట్టింది మొదలు ఎవరు చేస్తే అది స్కూప్ అయిపోయాయి. సమాజానికి సంబంధించిందో ఎక్స్క్లూజివ్గా ఇన్వెస్టిగేట్ చేయటము, ఒక ఇళ్లల్లో వాటిల్లో కుటుంబాల్లో జరిగిన చెత్తా చెదారాలను పెద్ద హైలైట్ చేసి చేస్తున్నాం. కానీ ఒక గవర్నమెంట్ని నిలబడి మనం అంతే మాట్లాడుతున్నామా? గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏదైనా రాయగలుగుతున్నామా? రాయటమే మన పని ఏంటంటే జర్నలిస్టులు మీడియాకు విలువ పోవటానికి ఒకే ఒక్కటి అవగాహన ఒకటేనండి. చిన్న పాయింట్ ఏంటంటే, మీరు ఎవరైనా కనుక ఓపిక ఉంటే మా శంకరరావు అని చెప్పినట్టు ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చే ముందు 82 అప్పుడు ఈనాడు పూర్తిగా ఓన్ చేసుకునేది తెలుగుదేశం పార్టీని. ఓన్ చేసుకుని ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో నేనే రాశాను. నేనే ఈనాడు ఆఫీసులో మేము కూర్చొని రాశాం. వాళ్ళు ఏం చేస్తే చేయాలి, ఏ విధానాలు అమలు చేయాలి, ఎలక్షన్లో ఎమ్మెల్యేలుగా ఎవరిని క్యాండిడేట్లను పెట్టాలి, ఎన్టీ రామారావు ఏం మాట్లాడాలి, ఏం ఉపన్యాసం ఇవ్వాలి, ఇవన్నీ మేము చేసాం. అంటే ఓ పార్టీని తెచ్చి పుట్టించి నడిపించి దాన్ని చేసి అది పత్రిక పని కాదు. కానీ 82లో ఈనాడు చేసింది. చేసినప్పుడు ఆ 82 అప్పుడు 83 బిగినింగ్లో ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చింది. వచ్చే ముందు నేనే రాశానండి. 8 రోజు సీరియస్గా రాశాను. రామోజీరావు గారు మేము ఆలోచించే నిజంగా అవి ఇప్పటికైనా ఎవరన్నా కనుక ఆర్కైవ్స్లో తీస్తే చూడండి. అసలు ఒక పత్రిక ప్రతిపక్షాన్ని క్రియేట్ చేసి ఎందుకు రావాల్సి వచ్చింది, ఎన్నికల్లో ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇది కనుక అవుతే మనం రేపు పొద్దున కనుక ఈ ఎన్నికలు ఓడిపోతే మన బతుకేమిటి అనే దాని మీద ఎంత బాగా విచారణ చేసాం. చివరికి ఏమైందంటే అది పోయి పత్రిక అనేది ప్రతిపక్ష పాత్ర గ్రహించాలి అని మేము స్థిరం చేసాం. ఇప్పుడు ఏమైందంటే పత్రిక ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఈ పార్టీకి అమ్ముడుపోయే పరిస్థితి వచ్చింది. అందుకని ఈ థింకింగ్ మారి ఈ యాజమాన్యాల మీద డిపెండ్ కావటం మాని మనం కనుక పూనుకుంటే దాని మీద నడిపించటానికి పనిచేయటానికి ఇప్పటికీ అన్ని పత్రికల్లో ఉన్న పదవీ విరమణ చేసిన పని చేయటం మానేసిన ఇప్పటికీ పని చేస్తున్నా తలకాయ జేబుల్లో పెట్టుకొని బతుకుతున్న ఆవేదన ప్రతి జర్నలిస్టులో ఉంది. వాళ్ళందరికీ పని కల్పించాలంటే అద్భుతాలు చేయగలరు. అద్భుతమైన మీడియాని మనమందరం కలిసి తేగలగాలంటే మేమే ధర్మశక్తి అని ఒక ట్రస్ట్ పెట్టాం. ధర్మశక్తి అనే పేరుతో ఒక ఎన్నాళ్ళైంది, 6 నెలల సంవత్సరం కూడా కాలేదు. దానికి ఆయన మా పర్యావరణవేత్త సత్య గారు, నేను, ఇంకెవరో అట్లా 2-3 డాక్టర్ వ్యాకరణ నాగేశ్వర గారు
ఒక డాక్టర్ గారు కలిసి నలుగురు కలిసి మొదలుపెట్టాం. అందులో మొదటి పెట్టుకుంది ఒక పచ్చి మీడియా సంస్థని మనం ఏం చేస్తాము అని పబ్లిక్ క్రౌడ్ ఫండింగ్తో. క్రౌడ్ ఫండింగ్ అంటే ఈయన కూడా ఉన్నాడు ట్రస్టీలో, నేను ఆయన ఇంకో ముగ్గురు ఉన్నాం ఇక్కడ, 5 పబ్లిక్ నుంచి క్రౌడ్ అంటే ఎవరికి ఏ బాధ్యత లేకుండా మీరు 100 రూపాయలు మమ్మల్ని నమ్మి కనుక ఇచ్చి అక్కడ పెడితే దాన్ని మేము ధర్మనిధిగా భావిస్తాం. ఆ డబ్బుతో ఒక పత్రిక, మెయిన్ స్ట్రీమ్ న్యూస్ పేపరు, ఒక శాటిలైట్ ఛానల్, ఒక డిజిటల్ ఛానల్ అన్ని భాషల్లోనూ నడిపి ప్రజల పక్షాన్ని నిలబడి, అక్కడ ఏ మేనేజ్మెంట్ అక్కర్లేదు, ఏ పార్టీలతో సంబంధం లేదు, అధికారులు ఎవడునంటే వాడిని క్వశ్చన్ చేద్దాం, ప్రజల పక్షాన్ని నిలబడే వాటిని తయారు చేద్దాం అనేది చేద్దామని అనుకున్నాం. ఈవెన్ నౌ ఐఎమ్ రెడీ టు టేకప్. ఎందుకు అంటే ఇంకా ఇప్పుడు ఇంత బతికి ఇప్పుడు డబ్బులు సంపాదించి అక్రమాలు అవినీతులు చేసే కళ లేదని తేలిపోయింది. పాలిటిక్స్లో యూస్లెస్ పాలిటీషియన్ అని మా సత్యాకి అప్పుడే ఆల్రెడీ ఇది వచ్చేసింది. ఇక నాగేశ్వరరావు ఆయన సూపర్ స్పెషాలిస్టులు అయితే ఎవడైనా అసలు ఖాళీ ఉండదు. వాడు ఎంతసేపు రోజు గంటలు దాంట్లో చేస్తున్నాడంటే ఇట్లా వచ్చి కూర్చొని మీటింగులు ఏమైనా సూపర్ స్పెషలిస్ట్ ఉంటాడా? ఉన్నారు, ఇంకా ఇప్పటికీ ఉన్నారు. కనుక ఆ ఉన్నటువంటి పబ్లిక్ స్పిరిటెడ్ ఇండివిజువల్స్, రత్నాలు లాంటి వాళ్ళు ఇంకా ఉన్న కొద్ది మందిని ఏరి మనం ఇలాంటి మీటింగులో ఇంతమంది వచ్చాం కదా, ఇద్దాము, మనం కంట్రిబ్యూట్ చేద్దామని మేము రేపు ఒక క్యూఆర్ కోడ్ మా ధర్మశక్తి ట్రస్ట్ నుంచి నేనే బయట పెడతా. ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ థ్రోయింగ్ ఏ ఓపెన్ ఛాలెంజ్ టు ది సివిల్ సొసైటీ. ఐఎమ్ అక్యూజింగ్ ది సివిల్ సొసైటీ, యు ఆర్ ది విలన్. సభ్య సమాజము, ప్రజలు, దేవుళ్ళు అని రాజకీయ నాయకులు చెప్పే దొంగ మాటలు, వంకర మాటలు నేను అన్ను. ప్రజలే అసలైన ఇప్పుడున్న కాలానికి కారణం కాబట్టి దీన్ని సరిదిద్దాల్సింది, బతికేది, అనుభవించేది మీరు కాబట్టి చేతనైనా ఇడ్లీ తినేవాడంటే 40 రూపాయలు ఏ హోటల్కి పోయినా తీసుకుంటాడు కదా, కాఫీ తాగితే కనీసం 20 రూపాయలు అవుతుంది కదా, ఓ ఇడ్లీ కాఫీ తాగాలని 60 రూపాయలు ఖర్చు పెడుతున్నావు కదా, ఆ 60 రూపాయలు మాకి ఇచ్చి కాసేపు అలా 3 రోజులు నువ్వు ఎంత ఖర్చు పెడతావు? 150 పెడతావు కదా, అది మాకు ఇచ్చేస్తే ఈ రకంగా పోగుపడితే కనుక వస్తే వచ్చిన దాన్ని బట్టి చేయటానికి కావలసిన ప్రొఫెషనలిజము, కాంపిటెన్సు, తెలివితేటలు అన్నీ ఉన్న అత్యద్భుతమైన జర్నలిస్టులు, మేధావంతులు ఇవాళకి కూడా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ ఎలా పిల్లలు ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన యూత్ ఉన్నారే, వాళ్ళకి కనుక మీకు కొంచెం కనుక ఉత్సాహం ఇస్తే కదిలి అద్భుతాలు చూపిస్తారు. సోషల్ మీడియా ఛానల్, యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న వాళ్ళలో అద్భుతమైన స్టోరీలు బ్రేక్ చేస్తున్నవన్నీ సోషల్ మీడియాలోనే వస్తున్నాయి. అందులో ఉన్న వాళ్ళని కనుక మనం పట్టుకొని సోషల్ మీడియాలో ఉన్న ఇప్పుడు జీలు ఇన్వెస్టిగేటివ్ ఇది ఉంది కదా, అందులో తెచ్చి మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఉన్న ప్రొఫెషనలిజం కనుక మనం కలిపామనుకోండి, ఇంకేం కావాలి? నిజంగా ఎంత చేయగలం? ఇది మనం ఇప్పటికీ ఇప్పుడు చెప్తున్న దానిలో ఇంట్రెస్ట్ ఉంది, వీ విల్ జాయిన్ అన్న వాళ్ళు ఎవరైనా వెరీ సూన్ ఐ విల్ కమ్ అవుట్ విత్ ఏ ప్లాన్. ఇందులో మీరు ఎవరు సహకరిస్తారో వస్తారో, ఇంకో ఇది చెప్పిన పట్టుబదలు విక్రమార్కుడిగా చెప్తారు. 2017లో నేను ఉద్యోగం మానేసినప్పుడు వేరే కారణం ఏం లేదు, 65 ఏళ్ళు వచ్చింది, నేను మానేస్తానని చెప్పాను, మానేశాను. మానేసిన తర్వాత పంజాగుట్లో వచ్చిన ఆఫీసులో ఇక్కడ కూర్చుని ఇది ఇప్పుడు నేను ఏ మాటలైతే చెప్పానో నాకు కనపడ్డ ప్రతి జర్నలిస్ట్ని పిలిచి మాట్లాడాను. ముందు నాకు డబ్బులు మీకు అనవసరము, ఫండింగ్ నేను తెస్తా, మీరు పనిచేయటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, కసి ఉన్నవాళ్ళు మీరు ముందుకు రండి, మీరు ముందు పనిచేయటానికి
ఎంతమంది వస్తారో ఒక 20 మంది కనుక 10-15 మంది హార్డ్ కోర్, మరీ నాలాగా ముసలాళ్ళు కాకుండా కాస్త ఉత్సాహము ఇది ఉన్నవాళ్ళు కనుక ఒక 10 మంది డిఫరెంట్ దీనిలో ఉన్నవాళ్ళు వస్తే మీ టీముని ముందు పెట్టి జనం నుంచి ఫండింగ్ నేను తెచ్చి నా క్రెడిబిలిటీ ఆధారంగా మనం సాధిద్దాము. వెరీ సూన్ ఇంకొక 6 నెలల్లో నేను తెస్తానని చెప్పాను. ప్రాబ్లం ఏంటంటే వచ్చి మాటలు వింటారు కానీ వాడు మాట్లాడు. ఇవాళ రా అంటే ఇవాళ వస్తాడు, మళ్ళీ రేపు రా అంటే వాడికి 36 పనులు వస్తాయి. అంటే ఒకే టైంకి వచ్చి రోజుకు ఒక అరగంట గంట టైం ఇవ్వటానికి కూడా ఎవరికి లేని బద్ధకమే మనందరినీ పొంగ తీసుకున్న జర్నలిస్టులకున్న మాయరోగం. అది వదిలేసి పనిచేస్తాననే కసి కనుక ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళు సజీవులు. అదేమీ లేకుండా ముసలితనం వస్తే అది జీవోత్సవాలు. మనం లైవ్గా జీవోత్సవమా ఎవరికి వాడు ఆలోచించి మేము జీవోత్సవాలుగా ఉండదలుచుకోలేదు కనుక అనుకుంటే, మేము వస్తాము ఏం చేయాలో చెప్పమని కనుక అంటే వాడు ప్రింట్ మీడియా అయినా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా, సోషల్ మీడియా అయినా, ఇంకో మీడియా అయినా, వాడు ముసలోడైనా కుర్రోడైనా ఇప్పుడే ఓటు హక్కు వచ్చిన వాడైనా వాడికి తగ్గ వాడి పరిస్థితికి తగ్గటువంటి పని ఇచ్చి వాడిని నిలబెట్టడానికి 100 ఐడియాలు ఇవ్వటానికి నేను రెడీగా ఉన్నాను. ఛాలెంజ్ ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇది కనుక అనుకుంటే ముందు రండి, లెట్ us స్టార్ట్ దిస్ యాజ్ ఏ మీడియం, యాజ్ ఏ మూమెంట్. జర్నలిస్టుని బతికించడానికి ఇంకెందుకు మనకెందుకు మీడియా ఏదో పార్టీలు కావాలా? ఫిలిం స్టార్లు ఇవాళ మన ఇంకా ముఖ్య అతిథి ఒక రాజకీయ నాయకుడు, ఆయన రాలా. ఇంకో ముఖ్య అతిథి పవర్ స్టారో ఎవరో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వస్తారని అనుకున్నాం. వాళ్ళ కోసం వాళ్ళు రాలా, ఎవరు రారు. మన కార్యక్రమం బాగానే నడిచిందిగా, ఎందుకు మరి వాళ్ళు ఉంటే ఇంకా బాగా నడుస్తుంది. మన పని ఏంటంటే ఓటు పెట్టామంటే వాళ్ళు వస్తే బాగుండు, వీళ్ళు వస్తే బాగుండు అని ఆలోచన మాని. ఇవాళ మీరు చూడండి, ఎన్నింటికి మొదలుపెట్టామండి? 6:30కి మొదలుపెట్టాము. ఇక పోండయ్య బాబు అని అన్నా అందరూ వచ్చి కూర్చొని వింటున్నారు కదా. ఇళ్ళకి పోవాలి లేట్ అవుతున్నదని అన్నా ఏదో కనవాలి, దీనికి ఏదో పని ఉందేనండి, ఒక అలజడో అశాంతో ఇంకోటో మీ అందరిలో ఉన్నది కాబట్టి దట్ ఈస్ వాట్ ఈస్ కీపింగ్ యూ హియర్. అది మన స్ట్రెంగ్త్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎవరెవరైతే వస్తారో వాళ్ళు కనుక వస్తే వెరీ సూన్ విల్ హ్యావ్ అనదర్ మీటింగ్. యాక్షన్ ఓరియంటెడ్గా కనుక చేస్తే మీరు అయితే డబ్బులు ఇవ్వచ్చు, లేకపోతే పని చేయొచ్చు. మీకు మనుషుల్ని సంపాదించడం, డబ్బులు పోగు చేయటం అనేది కళ ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నాం. ఆ పని మేము చేసుకుంటాం. మీరు పని చేయటానికి రెడీగా ఉన్నారా? కనీసం పని నేర్చుకోవటానికి రెడీగా ఉన్నారా? జర్నలిజం ఇవాళున్న పరిస్థితుల్లోనే జర్నలిజం అంటే ఏంటో నేను నేర్పుతా. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, కాసేపు ఆడతారా? ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే పని రాదు. వీళ్ళు ఇన్ని ఛానళ్ళు ఉన్నాయా? ఈ ఛానల్లో పనిచేసేవాడు ఎవరికి ఎవడన్నా వాడు ట్రైనింగ్ ఇస్తున్నారా? ట్రైనింగ్ ఇచ్చేవాడికి ఎవడన్నా ట్రైనింగ్ ఇచ్చాడా? ఎవరికి వాడికి వచ్చింది ఏదో చెప్తున్నాడే. మనం స్టార్ట్ చేద్దాం, కొత్త జర్నలిజాన్ని నేర్పుదాం, వార్త అంటే ఏంటో చూపిద్దాం. అసలు జర్నలిజము ప్రొఫెషన్ అంటే ఎదవది. వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, ఎవడో ఒకదాన్ని ఉంచుకున్నట్ట. ఆ ఉంచుకున్నది వాడు కలిసి తిరుపతి పోయాట. వాడు ఏం చేశాడు, ఆ దర్శనానికి ఇటు నిలబడ్డదా అటు నిలబడ్డదా అని పెద్ద డిస్కషన్. సిగ్గుండొద్దని మనకి. పనికి మాలిన రంకులు, దరిద్రాలు ఇళ్లలో జరిగేవి. ఆమె ఎవరో పోయి రైలు కింద తలకాయ పెట్టిందట 2 పిల్లల్ని తీసుకొని. ఇప్పటికీ నడుపుతుంది. ఆమె ఎందుకు పోయిందో, ఆమె చచ్చిపోయింది. ఆమె వెంబడిపోయిన 2 పిల్లలు చచ్చిపోయారు. వాళ్ళ ముగ్గురు మధ్య నడిచింది ఏదో వాళ్ళ ముగ్గురికే కదా తెలుస్తుంది.
వాళ్ళ ముద్దుమై ఏం జరిగిందో ఈ విధవాలు చెప్తారు. ఇప్పుడే బయటపడ్డది వీడిపోయిన మిస్టరీ. ఆమె పోయే ముందు అది అన్నది ఇది అన్నది అని చెప్తుంటారే. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తే పిచ్చిగాడి కొడుకులందరూ జర్నలిజం గురించి చెప్తే వింటున్నామే. మనం కూడా ఎదడం కాదు. గవర్నమెంట్ దమ్ముంటే చచ్చిపోయిన మనుషుల్ని ఆ పీనిగల మీద వార్తలు సృష్టించి వ్యూస్ కోసం చేయటం కాదు. గవర్నమెంట్ల మీద పోట్లాడదాం, వ్యవస్థల మీద పోట్లాడదాం. ఇవాళ ఈయన మా సత్యనారాయణ కొల్లేరు మీద గడగడలాడిస్తున్నాడు. కొల్లేరు మీద 50 ఏళ్లలో జరిగిన అఘాయిత్యాలన్నీ అన్ని గవర్నమెంట్లో కలిసి అన్ని గవర్నమెంట్లు దొంగలే అని చెప్పి అందరి మీద ధ్వజమెత్తాడే. ఇది ఎవరి పని అండి? మీడియా కాదు చేయాల్సిన పని. ఈ పని అందరికీ తెలుసు కదా. ఈ వ్యవస్థ ఈ ఇందులో అవకతవకలు అన్నీ తెలుసు కదా. వై వీ హ్యావ్ నాట్ టేకెన్ అప్? ఇన్నాళ్ళ బట్టి అన్నీ చూస్తున్న మీడియా మనం ఎందుకు చేత కాకుండా ఊరుకున్నాము అంటే, ఇప్పటికైనా ఒక రకమైన ఇష్యూస్ బయటికి తీసేవాళ్ళు బయటపడ్డప్పుడు వీళ్ళు చూపించిన దారిలో ఇదే పని కనుక మీడియా టేకప్ చేస్తే ఈయనకన్నా 100 రెట్లు స్పీడ్తో నడవదు. ఇట్లా చేద్దాం. అంటే కొత్త జర్నలిజాన్ని, ప్రజల పక్షాన నిలబడేటువంటి వార్తల్ని సృష్టిస్తే జనం విరగబడి చూస్తారు. అలాంటి చేయటానికి మార్గాలు ఇప్పుడున్న అన్నీ తీసేసిన కొత్తవి చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. మనం లెట్ us స్టార్ట్ ఏ మూమెంట్. అది ఇదే ముందుకు కావాలి. పర్సనల్గా దానికి సంబంధించిన అన్ని బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ నేను అంటా. కానీ డబ్బులు విషయంలో తప్ప పెద్ద మనిషిగా ఇంకా ఏదో క్రెడిబిలిటీ వగైరాలు ఉన్నాయి కనుక, ఉన్నవాళ్ళం కొంతమంది ఉన్నాం కనుక మనందరం కలుద్దాం చెప్పండి. ఓకేనా? ఇవాళ ఇక్కడ మొదలు పెడదాం. తర్వాత ఏం చేయొచ్చున్నది మళ్ళీ నేను ఏదో వీడియోలో చెప్తా. నిజానికి ఏంటంటే ఇంకా చిన్న మాట చెప్పి ముగిస్తా. ఈ ఉన్నాడుగా, మేమేమనుకున్నామంటే వీళ్ళు ఎవరు మన మాటని కూడా వెళ్ళిపోయేట్టున్నారు కదా, హాలు ఖాళీ అయింది కదా, ఓ పని చేద్దామా మా మదన్ గుప్తా, మీ ఇద్దరు నేను కలిసి మన బాధితుల ముగ్గురం రేపు వీడియో చేద్దాం. ఏమంటే నిన్న మీటింగ్లో అక్కడ అయిపోయింది, మీ స్పందన లేదు కదా, అసలు ఏమనుకుంటున్నారు ఏమిటో నువ్వు అడుగు క్వశ్చన్, నేను సమాధానం చెప్తా. మన ఇద్దరం కలిసి ఒక యాక్షన్ ప్లాన్ చేద్దాం, అది జనం ముందు పెడదాం. ఇప్పుడు మనం మైకుల ముందు ఎందుకే మాట్లాడేది, రేపు మాట్లాడదాంలే పాలన. నేను అది చేసేవాడిని. కానీ అదృష్టవశాత్తు దురదృష్టం మీరందరూ వచ్చి ఇంకా విన్నారు కాబట్టి చెప్తాను. ఇంకా ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, ఇప్పటికి ఆపేస్తాం. మేము తర్వాత ఏం చేయాలో, ఇట్లాంటి జర్నలిస్టులు ఉన్నారు, అలాంటి మేధావులు ఉన్నారు, అలాంటి ఉద్యమకారులు ఉన్నారు. మనకి లేనిది ఏముందండి? చూడండి, ఆయన డాక్టరు, ఆయన ఉన్నాడు మన శశిధరే సామాన్యుడు, గణేష్ సమితి సెక్రటరీ. ఒక్కడు ఈ క్రియేటెడ్ ఎ టెర్రర్ చేస్తున్న దాన్ని మళ్ళీ ఎవరి మీద కొత్త దుర్భాషలు ఆడాడు. అయినా కానీ ఏదో పద్ధతి ప్రకారం ఏదో పనిచేసేవాళ్ళు ఉన్నారు కదా. ఇలాంటి వాళ్ళు అందరూ కలిసి చేస్తే అద్భుతాలు తేగలం. మా సూరజ్ భరద్వాజ్ మనకి లేనిదేం లేదని అన్నీ మనం బ్రహ్మాండమైన మీడియాని మనం కల్పిస్తాం. తొందరలోనే we will change the face of media. Thank you very much.